నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 జూన్ 9వ తారీఖు నుండి 2024 జూన్ 15వ తారీఖు వరకు వార ఫలితాలలో సింహరాశి గురించి. ఈ సింహరాశి అధిపతి సూర్యుడు. సింహరాశి గోచార ఫలితాలు. అసలు గోచారం అంటే ఏంటో ముందుగా చూద్దాం. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తి ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలు కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి. దీనినే గోచారం అంటారు. గోచారం అంటే ఏంటో తెలుసుకున్నాము. గోచారంలో చంద్రుడు ఈ 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలలో సంచరిస్తాడో తెలుసుకుందాము. 9వ తారీఖున మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి కర్కాటక రాశిలో పునర్వసు మీద కంటిన్యూ అవుతాడు. ఇక 10వ తేదీన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద, 11వ తేదీన కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రం మీద, 12వ తారీఖున సింహరాశిలో మఘ నక్షత్రం మీద, 13వ తారీఖు సింహరాశిలోని పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద, 14వ తారీఖున సింహరాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక 15వ తేదీన కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అయితే ప్రజెంట్ గోచార స్థితి జన్మరాశి చక్రంలో గ్రహాలు ఏ ఏ స్థితి పొందారో ఒకసారి తెలుసుకుందాము. మేషంలో కుజుడు తన స్వస్థానంలో స్థితి పొంది ఉన్నాడు. వృషభంలో గురువు స్థితి పొంది ఉన్నారు. బుధుడు, సూర్యుడు కూడా, రవి కూడా 14 వరకు, జూన్ 14 వరకు సంచరించి 14 నుండి మిథునంలోకి సంచారం చేస్తారు అక్కడ. అయితే శుక్రుడు 12 జూన్ వరకు వృషభంలో ఉండి 13 నుండి మిథునంలో సంచారం చేస్తాడు. ఇక కేతువు కన్యా రాశిలో, శని కుంభరాశిలో తన స్వస్థానంలో మూల త్రికోణంలో, రాహువు మీనంలో. ఇది గ్రహాల స్థితి. ప్రజెంట్ గోచార ఖగోళంలో ప్రజెంట్ గోచార స్థితి, గ్రహాల స్థితి. ఇక సింహరాశి వారికి వివరాల్లోకి వెళితే, సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఈ గోచర ఫలితాలు ఈ 3 నక్షత్రాల పాదాల వారికి కూడా, మొత్తం 9 పాదాలు ఉంటే 9 పాదాల వారికి కూడా వర్తిస్తాయి అనేది గమనించగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, వారం ప్రారంభం రోజున 9వ తేదీన, అంటే 9వ తేదీన శుభప్రదంగానే కనిపిస్తుంది ఈరోజు వీరికి. ఈరోజు ఏ పని తలపెట్టినా కానీ తొందరగా చేసుకోగలుగుతారు. పనులు పూర్తి అవుతాయి. ఏ రంగంలో అయినా సరే సంతోషకరమైన మానసిక స్థితితో ముందంజు వేస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలకు కూడా విజయం పొందుతారు, విజయాలు సాధిస్తారు అనేది కనపడుతుంది. అనుకూలంగా ఉంటుంది. మహిళలు ప్రధాన కారణంగా ఉంటారు వీరి విజయాల వెనుక అనేది కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ధనాధిపతి బుధుడు వృషభంలో మంచి ఆర్థిక లాభాలను, వ్యాపారంలో లాభాలను సూచిస్తుంది. వ్యాపార పోటీదారులపై విజయం ఉంటుంది. కుటుంబం, బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, ప్రమోషన్స్ పొందేది కూడా కనపడుతుంది. వాహన సౌఖ్యం, వాహన కొనుగోలు, అమ్మకాలకి లాభాలుంటాయి. విద్యార్థులకి బాగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉండేది ఉంటుంది. ఇక 10, 11 తేదీల్లో మనస్సులో చాలా టెన్షన్స్, ఆందోళనలు ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. శారీరక రుగ్మతల పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా ప్రతికూల ఆలోచనలు కలిగే ఉండే విధంగా ఉంటుంది ఈరోజు గ్రహస్థితి. పనుల్లో అడ్డంకులు, సమస్యల మూలంగా చికాకుగా ఉంటారు. 10, 11 తేదీల్లో ఎక్కువగా చికాకు కల్పిస్తూ ఉంటుంది. దశమంలో గురుస్థితి. ఈ నిర్దిష్ట సమయంలో మీరు ఎక్కువగా నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఆఫీసెస్లో సీనియర్స్ తోటి కానీ, ఇంటిలో పెద్దవాళ్ళతో కానీ వాదాలు వాదించేది, వాగ్వివాదాలకి దూరంగా ఉండాలి. అలాగే జీవిత, వ్యాపార భాగస్వాములతో సంబంధాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తులతో
చాలా ఓపికగా ఉండే రోజుల్లో ఈరోజు కార్యక్రమాలు విషయాలలో ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే మంచిది. ఈ 2 రోజుల్లో అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. సామాజిక గౌరవం తగ్గేదిగా కనపడుతుంది. సోమరితనంగా ఉండేది కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలకు ప్రతికూలంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 10, 11 తేదీల్లో కొంచెం ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక 12, 13, 14 తేదీల్లో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇక్కడి నుంచి ఏదైనా సరే భవిష్యత్తు ప్రణాళికలకు వేసుకుంటే మంచిది. ఇదే రోజుల్లో వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్లో బదిలీలు ఉండేది అన్ని శుభార్తలు కూడా వినవచ్చు. ఉద్యోగంలో బాగుంటుంది. విదేశీ దూర ప్రయాణాలకు అనుకూలంగా కనిపిస్తుంది. విద్యార్థులకు విద్యలో బాగా రాణింపు ఉంటుంది. వారి వారి విషయాలకి వారి వారి రంగాల్లో వ్యక్తిగత ప్రయత్నాలలో విజయం ఉంటుంది. పనులు త్వరితంగా పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండేది కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకి విజయాలు కలుగుతాయి. మంచి ధనలాభం ఉంటుంది. బంధువులు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు అనేది కూడా కనిపిస్తోంది. ఇది ఈ సింహరాశి గురించి. ఇక సింహరాశిలో ఉన్న నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందో చూద్దాము. మఖా నక్షత్ర జాతకులకు కొంత వాదోపవాదాలకి దూరంగా ఉండేది. సామాజిక గౌరవం వ్యవహారాలలో సామాజిక గౌరవం పొందేది ఉంటుంది. అది కనపడుతుంది. ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది అనేది వీరికి ఈ వారం బాగానే ఉంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి. కాకపోతే ఆర్గ్యుమెంట్స్కి కొంచెం దూరంగా ఉండాలి. పుబ్బా నక్షత్ర జాతకులకి కుటుంబంలో సంతృప్తిని ఇస్తాయి. కుటుంబ వ్యక్తులతో సౌఖ్యంగా సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలపై అధికారులతో తోటి ఉద్యోగులతో కొంత వాదోపవాదాలు అపార్థాలకి దూరం ఉండేలా చూడండి. మానసిక వేదన ఆందోళన చంచలత్వం ఉండవచ్చు. ఆర్థిక విషయాలకు జాగ్రత్తగా ఉండేది కనిపిస్తోంది పుబ్బా నక్షత్ర జాతకులకి. ఇక స్నేహితులతోనూ బంధువులతోనూ విందు వినోదాలకి వాటన్నిటికీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకైతే బంధువర్గాలతో చిన్నపాటి వాదోపవాదాలు నిందలు కనపడుతుంది. వృత్తిపరంగా మాత్రం సహాయ సహకారాలు ఉంటాయి. ప్రమోషన్స్ కూడా లభించేది ఉంటుంది. పరిహారంగా కేతు పరిహారాలు, శివార్చన, శని స్తోత్రాలు, ఇష్టదైవారాధన, ఆలయ సందర్శనం ఇవన్నీ కూడా మనశాంతిని ప్రశాంతతను కలుగజేస్తాయి అనేది సూచించడం జరుగుతుంది పరిహారాలుగా. మొత్తానికి ఈ సింహరాశి వారికి కొంచెం ఈ వారంలో కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి విషయాల్లో చిన్న చిన్న విషయాలే అయినా కానీ ఆచితూచి అడుగులు వేసినందువల్ల మంచి ప్రయోజనాలే పొందొచ్చు అనేది కనపడుతుంది. ఈ వారం నార్మల్గా సాధారణంగా సాగుతుంది అనేది గమనించగలరు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.